ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ప్రేమ కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి అయా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేశారు. మాకు మంచి నిద్రను అనుగ్రహించారు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. అయా, అందును బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంన మేము సజీవులంగా ఉన్నాము అంటే మా బలము, మా శక్తి కాదు తండ్రి, మీ కృప మాత్రమే మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టింది అని గుర్తెరిగి మీకు విధేయించి మీ వాక్యానుసారముగా జీవించే కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును అని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో అయా మీ వాక్యం సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మీ ఉపదేశమును అంగీకరించి వాక్యాన్ని తండ్రి స్వీకరించి జీవించేవారు ఏ కీడుకి భయపడాల్సిన అవసరం లేదు అని, వారిని నీవు రక్షిస్తావు అని, వారిని నీవు కాపాడుతావు అని, అయా కీడు వచ్చుచున్నప్పటికీ భయము లేకుండా అయా వారు జీవించేటువంటి ధన్యతను కలగజేస్తావు అని మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరు కూడా ఈ రోజున మరి ఏ పరిస్థితిని బట్టి భయపడకుండా ధైర్యముగా నెమ్మదిగా జీవించే కృప చూపించండి తండ్రి. ప్రభువా, అనేక మంది బిడ్డలు ఉదయకాలమునే లేవగానే ప్రతినిత్యము కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. నాయనా, మిమ్మల్ని ముందు పెట్టి ఈ రోజును వారు ప్రారంభిస్తూ ఉన్నారు. వారి జీవితాలలో కార్యాలు జరిగించండి నాయనా. ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా అయ్యా మీరే జరిగిస్తూ అభివృద్ధి పరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము. అయా చేస్తున్న ప్రతి పనిని దీవించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, అన్ని పనులను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆగిపోకుండా, దేనికి భయపడకుండా, ఎవరు వారిని ఆటంకపరచకుండా ప్రతి విషయంలో ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఎవరైతే తండ్రి వారి వారి కార్యాలలో వెనకబడిపోయారో వారు తండ్రి ఈరోజు ముందుండే కృప చూపించండి. అయా, నూతనంగా కూడా కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా, ఈ రోజున మేము చేస్తూ ఉన్న ప్రయాణాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. అయ్యా, ఏ మార్గంలో మేము వెళుతున్నప్పటికీ, ఎటువంటి వాహనం పైన మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ అపాయము, ప్రమాదము ఎవరికి సంభవించకుండా కాపాడండి. అదే రీతిన మార్గం మధ్యలో వాహనములకు ఇబ్బందులు లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున ఆకలి బాధలతో ఎవరు లేకుండా కావలసిన ఆహారమును దయచేయండి. అనారోగ్య పరిస్థితులను ఎవరు కూడా చవి చూడకుండా మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. ఆర్థికంగా కష్టాలు పడకుండా, అప్పులు చేయకుండా మంచి సమృద్ధికరమైనటువంటి జీవితమును ప్రసాదించండి ప్రభువా. ప్రాముఖ్యంగా లోకమాయలు ఎవరు పడిపోకుండా, అపవాది యొక్క ఉచ్చుల్లో ఎవ్వరూ చిక్కుబడకుండా, తమ యొక్క సాక్ష్యమును కోల్పోకుండా, మీకు ఆయాసకరంగా మేము ఏ కార్యము కూడా జరిగించకుండా ప్రతి ఒక్కరు కూడా వాక్య జ్ఞానము కలిగి జీవించే కృప చూపించమని నాయన. ఎగ్జామ్స్కి వెళ్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి, జ్ఞానముతో నింపండి, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. అదే రీతిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ విలువైన సమయము కూడా సద్వినియోగపరుచుకొని వ్యర్థమైన వాటికి మా సమయం ఇవ్వకుండా కూడా కృప చూపించుమని నాయన.
రిపోర్ట్స్ అని, డెలివరీస్ అని, ఆపరేషన్స్, చెకప్స్ అని ప్రార్థిస్తున్నారు నాయనా. రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి. అక్కడున్న సిబ్బందిని మీ యొక్క హస్తగతం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. ఆయా గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ఏ సమస్య వారికి రాకుండా ఈ రోజంతను కూడా కాచి కాపాడమని, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయా, మేము కూడా మాకు తెలిసిన ఒక్కరికైనాను ఈరోజు మీ వాక్యాన్ని ప్రకటించగలిగిన భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.